డబ్బులు తక్కువ, బంగారం ఎక్కువ అని భార్యాభర్తలను నమ్మబలికాడు ఒక కేటుగాడు, మోసగాడు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఓ భార్యాభర్తలు బంగారం తక్కువ డబ్బులకు వస్తుందంటూ ఆళ్ళు కష్టపడినంత కష్టార్జితం అంతా ఉన్నదంతా ఊడ్చేసి ఆ మోసగాడి చేతిలో పెట్టారు. చివరకు అది నకిలీ బంగారం తెలిసిన తర్వాత లబోదిబోం అనే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈరోజు వాళ్ళు పోలీసులు ఆశ్రయించే పరిస్థితి ఆ భార్యాభర్తలకు కనిపించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంపట్నంలో చోటు చేసుకుంది. మనతో పాటు ఎస్ఐ మహమ్మద్ షేక్ బ్యాగ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించాలి. సార్ చెప్పండి అసలు ఎక్కడ జరిగింది సంఘటన? ఎవరది? ఏ షాపులో ఈ బంగారు నకిలీ మోసం అని చెప్పేసి జరిగింది? కంప్లైనెంట్ వచ్చేసరికి రాజాం శాంతినగర్ చెందిన వ్యక్తి. ఈయన మన రాజాంలో పోలమాంబ టెంపుల్ దగ్గర గత 2 సంవత్సరాల నుండి కూడా ఈ బ్యాంగిల్ షాప్ రన్ చేస్తున్నారు. అయితే గత 15 రోజుల నుండి కూడా ఒక అన్నోన్ జంట, లేడీ, జెంట్ వీళ్ళిద్దరు కూడా ఒక బండి మీద రావడము, వీళ్ళ దగ్గర రోజు ఏదో బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, ఇవని, అవని కొనడము, అలాగే వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని రెగ్యులర్‌గా అంటే 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి అలా లాస్ట్ 15 డేస్ నుంచి కూడా వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. మొన్న 10వ తారీఖు వీళ్ళ దగ్గరికొచ్చి ఏమన్నారంటే లేడీ ఆళ్ళతో ఏమన్నారంటే, "మా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది. మా తాలూకు వాళ్ళు ఒకరికి హెల్త్ బాగాలేదు. వాళ్ళకి ఆ డబ్బు అవసరము. నేను ఇది బయట అమ్మలేను. నాకెవరు తెలీదు. మీరు కొద్దిగా నమ్మకస్తుల్లాగా, మంచోళ్ళలాగా ఉన్నారు కాబట్టి, ఈ బిస్కెట్ మీరు కొనుక్కోండి" అని చెప్తే, సరే ఈ జగదీష్ అండ్ వాళ్ళ భార్య, వాళ్ళ ఫ్యామిలీ మేము కొనుక్కుంటాము. అది తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా 11వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళ షాప్‌కి వెళ్ళి వాళ్ళెదురుగా సుత్తి శానం తీసుకొని దాని బిస్కెట్ యొక్క చిన్న పీసు వాళ్ళెదురుగా కట్ చేశారు. కట్ చేసి ఈ పీస్ తీసుకెళ్ళి మన ఇద్దరం కూడా టెస్టింగ్‌కెళ్దాము. టెస్టింగ్‌కెళ్ళి గోల్డ్ ఒరిజినలా, డూప్లికేటా తెలుసుకుందాం అని చెప్పి కంప్లెయినెంట్సు, తర్వాత ఎవరైతే ఈ అన్నోన్ లేడీస్ అంటున్నారో వీళ్ళందరూ కలిసి కూడా రాజం మండలంలో గోల్డ్ షాప్‌కెళ్ళడం జరిగింది. గోల్డ్ షాప్‌కెళ్ళి అది టెస్ట్ చేసుకుంటే ఇది ఒరిజినల్ గోల్డే అని చెప్పారు. ఆ చిన్న పీస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి డిసైడ్ అయ్యి మళ్ళీ వీళ్ళు రిటర్న్ షాప్‌కొచ్చేసి మేము రిమైనింగ్ గోల్డ్ మధ్యాహ్నం తీసుకొనొస్తాము. మధ్యాహ్నం 1 గంట టైంలో తీసుకొస్తాము. మీకు ఇచ్చేస్తాము. అప్పటికల్లా డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్తే, ఈ కంప్లెయినెంట్ తన దగ్గరున్న గోల్డ్ తాకట్టు పెట్టి రూ. 6,00,000 నగదు తీసుకొనొచ్చి, ఏదైతే ఉందో ఆ డబ్బులు రెడీ చేసుకొని ఉంచుకుంది ఈవిడ. ఇంతలో ఈ 1 గంట టైంలో మళ్ళీ ఏదైతే ఆ ఫేక్ బిస్కెట్ ఉందో, ఆ ఫేక్ బిస్కెట్ ఈళ్ళ దగ్గర తీసుకొనొచ్చి, ఇది గోల్డ్ తీసుకోండి అని చెప్పి దాని బదులుగా రూ. 6,00,000 తీసుకున్నారు. తీసుకున్నప్పటికి కూడా, సరే ఈ బిస్కెట్ కూడా టెస్టింగ్‌కి తీసుకెళ్దాము. మీరు ఒక వెహికల్ మీద వెళ్ళండి. నేనును ఇతను ఇంకో వేరే అన్నోను ఇంకొక వెహికల్ మీద వస్తామని చెప్పి 4, 5 గంటల ప్రాంతంలో సాయంత్రం ఇద్దరు 2 బైకుల మీద గోల్డ్ షాప్‌కి బయలుదేరారు. మన రాజాము బొబ్బిలి జంక్షన్ దగ్గరికొచ్చేసరికి ఈ కంప్లెయింట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫార్వర్డ్ అయిపోవడము, వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కళ్ళు కప్పి ఎస్కేప్ అయిపోవడం జరిగింది. ఎస్కేప్ అయిపోయిన తర్వాత వీళ్ళు రిటర్న్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తర్వాత ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న బిస్కెట్ గోల్డ్ షాప్‌లో టెస్టింగ్ చేసుకుంటే, ఇది ఏదైతే బిస్కెట్ తీసుకొచ్చారో ఆ బిస్కెట్ కంప్లీట్‌గా ఫేక్ అని చెప్పి నిర్ధారించారు. సో, అప్పుడు వాళ్ళు మేము మోసపోయామని రియలైజ్ అయ్యారనమాట. మేము మోసపోయామని రియలైజ్ అయ్యారు. అది బేస్ చేసుకొని మన 12వ తారీఖు మనకి స్టేషన్ రావడం జరిగింది. ఆ కంప్లెయింట్ ఇచ్చారు మాకు. ఇలాగ మేము మోసపోయాము. ఇలాగ రూ. 6,00,000 ఇచ్చాము. ఇలాగ ఫేక్ జరిగిందని చెప్పి. అది బేస్ చేసుకొని మేము కేస్ రిజిస్టర్ చేశాము. ప్రధానంగా ఇలాంటి మోసాలు ఈ పట్టణంలో జరుగుతున్నాయి. మీరు ఇప్పుడున్న మహిళలకి ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ మోసాలపై? ముఖ్యంగా మహిళలు రాజామనే కాదు అందరూ కూడా ఎవరు ఇంటికొస్తున్నారో, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వస్తున్నారా? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇది ఒక ఆఫెన్స్ అనే కాదు. ఇల్లు ఈ సామాన్లు మెరుగుపెడతామని చెప్పి, లేదా ఇంకేదైనా మీ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా కొంటామని చెప్పి, లేదా ఈ విధంగా పరిచయాలు ఏర్పరచుకొని, లేడీ యాక్టివ్‌గా మాట్లాడి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని, ఈ విధంగా మోసాలు గానీ, ఈ దొంగతనాలు గానీ ఎక్కువగా జరుగుతాయి. సో, ఈ లేడీస్ ఎవరైతే వుమెన్స్ ఉన్నారో, ఇంటి దగ్గర ఉంటారో, ఒంటరిగా ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. వీళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇంట్లో లేనప్పుడు గానీ, మనం ఎట్టి పరిస్థితిలో ఎవరొచ్చినా ఇంటికి తలుపులు తెరకూడదు. వాళ్ళు తెలిసినోళ్ళు తప్ప ఎవరైనా బయటోళ్ళు గానీ, అన్నోన్ పర్సన్‌కొస్తే వాళ్ళ ఇంట్లో అలౌ చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజాంపట్నం అయితే ఉందో, రాజాంపట్నంలో
హోల్పుల అమ్మవారి గుడి దగ్గర ఇద్దరు భార్యాభర్తలు బ్యాంగిల్ షాప్, ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. అందులో భాగంగా ఒక జంట ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు గానీ, వాళ్ళు ఈ 15 రోజుల నుంచి వాళ్ళతో పరిచయం అయ్యి ఏదో ఒకటి వస్తువులు కొనడం, ఆ వస్తువులు కొనడంతో 2 రోజులకోసారి వెళ్ళడం, చేయడం ఆ పరిచయాలైతే ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో ఆ బ్యాంగిల్ షాప్ యజమానులు ఎవరైతే కొత్తగా వచ్చి జంట మోసాలు చేసి వచ్చారో వాళ్ళు వీళ్ళిద్దరి దగ్గర పరిచయాలైతే ఏర్పడ్డాయి. ఈ పరిచయంలో భాగంగా మా దగ్గర కొంత బంగారం ఉంది. ఆ బంగారాన్ని ఎలాగైనా అమ్మాలి. బయటైతే తెలిస్తే ఇబ్బందవుతుంది. మీరు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళన్నారని చెప్పేసి అయితే మీ దగ్గర బంగారం చూపిస్తాము. మాకు ఎలాగైనా అమ్మేస్తే మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి ఆళ్ళు ఇదే అని చెప్పేసి మోసగాళ్ళ మాటలు నమ్మి ఆ బంగారం తెప్పించి చూడగా ఆ బంగారం చూసాక మేము టెస్ట్ చేసిన తర్వాత మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో బ్యాంగిల్ షాప్ యజమానులు వాళ్ళైతే మాత్రం ఆ మొక్కనైతే మాత్రం టెస్టింగ్‌కి తీసుకెళ్ళారు. ఆ బంగారం ముక్కని తీసుకెళ్ళగానే ఫస్ట్ అందులో ఉన్న కొంత భాగాన్ని చిన్న గోల్డ్ అయితే ఉంచారు. ఆ గోల్డ్ ముక్కని ఏదైతే ఉంచారో ఆ గోల్డ్‌నే మాత్రం కట్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ మోసగాళ్ళ యజమానులకు. అదే తీసుకెళ్ళి టెస్ట్ చేయగా అది ఒరిజినల్ బంగారం అని చెప్పేసి టెస్టింగ్ దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మిగతా బంగారం గూడా మేము టెస్ట్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళైతే ఇవ్వడానికి నిరాకరించారు అందులో భాగంగా. అప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ టెస్టింగ్‌కి ఇస్తామో అప్పుడైతే మాత్రం మీకు డబ్బులిస్తాం పూర్తిగా అన్నప్పటికిను వాళ్ళన్నారు మొదట టెస్ట్ చేశారు కదా! అది ఒరిజినల్ బంగారం. ఇది మిగతాది గూడా ఒరిజినల్ బంగారమే. మాకు అర్జెంట్ డబ్బులు అవసరం. మా వాళ్ళకి ఒంట్లో బాగోలేదు వెళ్ళాలని చెప్పేసి నమ్మబలికారు. ఆ క్రమంగా అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న 6,00,000 వాళ్ళ ఇంట్లో ఏవైతే బంగారు వస్తువులున్నాయో మొత్తం తాకట్టు పెట్టి అయితే ఆ వస్తువులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి మొత్తం 6,00,000 ఈ మోసగాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. మిగతా బంగారం ముక్క అయితే ఇవ్వడం జరిగింది. ఆ బంగారం ముక్క టెస్టింగ్ అని చెప్పేసి తీసుకెళ్ళే క్రమంలో మేము గూడా వస్తాము. మీరు గూడా రావాలని చెప్పేసి బతిమాలారు ఈ యజమానులు బ్యాంగిల్ షాప్ యజమానులు. అందులో క్రమంగా ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో ఆ జంట వాళ్ళ బైక్ మీద వీళ్ళు భార్యాభర్తలు ఒక బైక్ మీద వెళ్ళడం జరిగింది. కొంత దూరం వెళ్ళాకైతే మాత్రం ఆళ్ళు అక్కడ ఉన్న వెహికల్‌తో వచ్చిన మోసగాళ్ళు పరారయ్యడం జరిగింది. వెంటనే వాళ్ళు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడం జరిగింది. ఆ బంగారాన్ని మిగతా టెస్టింగ్ అని తీసుకెళ్తే ఆ నకిలీ బంగారం తేలగా వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ రావడంతో ఆ బాధితులైతే మాత్రం పోలీసులు ఆశ్రయించే పరిస్థితి కనిపించింది. మొత్తం బంగారం అంతా డబ్బిచ్చి బంగారం నకిలీ బంగారంతో మోసపోయామంటూ ఈరోజు పోలీసులు ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా ఆళ్ళు ఉన్నది కష్టార్జితం అంతా మొత్తం తగలపెట్టి పరిస్థితి కనిపించింది. ఏదైతే పట్టణంలో అభివృద్ధి అవుతున్న కొలుతని ఈ పరిస్థితులను బట్టి మోసగాళ్ళు ఎక్కువవుతున్నారు. పోలీసులు ఒక పక్క హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి ఘరానా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పినప్పటికి కూడాను ఇలాంటి ఈట్లకైతే మాత్రం ఈ మోసాలకు బానిసలయ్యే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే పోలీసులు మాత్రం తగు జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి మోసగాళ్ళు తిరుగుతున్నారని. అయినా సరే ఇంకా ఈ మోసాలకి అయితే బలైపోయే పరిస్థితి కనిపించింది. రాజంపట్నం నుంచి సురేష్ ఆర్‌టీవీ.